ఈరోజు ఆత్మకూరు మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన దళిత నిరుపేదలు వివిధ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు మరియు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు రాజీవ్ యోజితాసం తదితర పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు ధర్మ సమాజ్ పార్టీ, ఎంఆర్పిఎస్ మరియు భారతీయ జనతా పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ఉద్దేశం ఏమిటంటే నాగేపల్లి గ్రామానికి 8 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఎలాంటి గ్రామ సభ లేకుండా కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే మరి ఒక చోట కూర్చుండి మరి ప్రభుత్వ మార్గదర్శకాలను గుండెలకు వచ్చి మరి సొమ్ము చేసుకుని వాళ్ళే ఇందిరమ్మ ఇళ్లను దక్కించుకున్నారు. అర్హులైనటువంటి నిరుపేదల పొట్టగొట్టిండ్లు. అదేవిధంగా నాగేపల్లి గ్రామానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి 7గురికి పాడి గేదెల పథకం మంజూరైతే ఎలాంటి గ్రామ సభలు లేకుండా ఒక అధికార పార్టీ నాయకుల ఇళ్లలో మరి పంచాయతీ కార్యదర్శి మరియు ఇతర అధికారులు కుమ్మక్క అధికార పార్టీ నాయకులకే మరి పెద్దపీట వేసి మరి వారికే పథకాల లబ్ధిదారులుగా ఎంపిక చేసిండ్రు. దీనివలన అట్టడుగు వర్గాలైనటువంటి నిరుపేద వర్గాలకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను అనుసరించి అనేక ప్రభుత్వాలు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాయి. కానీ ప్రభుత్వ సొమ్ముతోని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలంటే పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, గైడ్లైన్స్ను అనుసరించి ట్రాన్స్పరెంట్గా ఎంపిక చేయాలి. కానీ నాగేపల్లి గ్రామంలో అట్లా జరగడం లేదు. కాబట్టి ఉపేక్షిస్తే ఇక ప్రయోజనం లేదని లబ్ధిదారులంతా కూడా మరి ఈరోజు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా కూడా గౌరవ ఎంపీడీఓ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు స్పందించి దీంట్లో జోక్యం చేసుకొని మరి ఈ అవకతవకల మీద సమగ్రమైన విచారణ జరపాలి. అర్హులకే మరి ప్రభుత్వ పథకాల్లో పెద్దపీట వేయాలి. లేని పక్షంలో ఈ ఆత్మకూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి ఇద్దరితో ఆగదు. రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఇంటి ముట్టడిని, ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని, బాధితులకు, లబ్ధిదారులకు, నిరుపేదలకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్. వర్ధిల్లాలి లబ్ధిదారుల ఐక్యత, న్యాయం చేయాలి లబ్ధిదారులకు, న్యాయం చేయాలి. రాజకీయ జోక్యంతో అర్హులకు అన్యాయం చేయడం. సంఘటన మీద గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా వాళ్ళ కార్యకర్తలు మాత్రమే ఇస్తున్నారు. కానీ కార్యకర్తలైనా పేదోడైతే ఇస్తే తప్పేం లేదు. కానీ వాళ్లకు నిజంగా అర్హులైన లబ్ధిదారులకు చేయకుండా వాళ్ళ కార్యకర్తలకు అంటే బీదోళ్ళని చేయకుండా మన ఉన్న వాళ్ళనే తీసుకు చాలా అన్యాయం. ఒక ఆగ్రహపడే కాదు, అన్ని విలేజ్లలో కూడా ఇదే అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. లేకపోతే ఈ యొక్క అందరూ లబ్ధిదారులతోని, నిజమైన లబ్ధిదారులతోని ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీసును ముట్టడిస్తామని కూడా సందర్భంగా ఇస్తున్నాం. ఇప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారులను లిస్టును రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఎంపిక చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం.